హలో గాయ్స్, నమస్తే అందరికీ. ఈరోజు ఒక ముచ్చట షేర్ చేసుకోవాలి మీతోనే. మనం ఏ జనరేషన్కి తగ్గట్టు మారిపోతూ ఉండాలి. ఎందుకంటే నిన్న ఒక సిచ్యువేషన్ అయింది మా ఫ్రెండ్ గానికి ఎవరో ఫోన్ చేసి ఇట్లా మీకు తక్కువ ధరలో మేము ఆర్మీ రిటైర్డ్, మీకు తక్కువ ధరలో కార్ సేల్ చేస్తామని చెప్పేసి అనగానే మావాడు ఎవ్వరికి అడగకుండా ఒక 15,000 పే చేసిన తర్వాత నాకు ఫోన్ చేసిండు. అంటే వాళ్ళు రెస్పాన్స్ చేయరుగా అప్పటికెలా. అరే ఇటువంటి చిన్న దాంట్లో మీ సైబర్ నేరగాళ్ళు ఎంత ఘోరంగా తయారయ్యారంటే వాళ్ళు అవులగాన్లా మనుషుల గడదలా తెలియదు. గిట్లా వాడు ఏదో చేసుకొని బతికేటోడు వాడిని పట్టుకొని వానికి ఫోన్ చేసి ఆధార్ కార్డు పంపించినట, పాన్ కార్డు పంపించినట. కానీ వాడు అంటే ఆధార్ కార్డు పాన్ కార్డు చూసినంత మాత్రాన అవి వాస్తవమా ఫేకా అని చెప్పేసి ఇంత ఐడెంటిఫై చేసుకోలేకపోతే ఎట్లా రావాయి. కొంచెమన్నా అంటే వాళ్ళు పంపించగానే ఇక వీళ్ళు జెన్యూన్ అని చెప్పేసి అనుకోదు. ఎప్పుడైనా అది క్లియర్గా చూసుకోవాలి. ఆధార్ కార్డ్ నెంబరు మనం గూగుల్లో యూఐడిలో ఆధార్ కార్డ్ నెంబర్ కొడితే వాడిని వెరిఫై అవుతుందా కాదా అది ఒక్కటి చూసుకుంటే అయిపోయాయి. వాడు రియలా, జెన్యూనా, ఫేకా, ఫ్రాడా అని తెలిసిపోతూనే ఉంటుంది కదా. దాంట్లో నేను ఆ డాక్యుమెంట్స్ నాకు పంపించినారే ఇట్లా మోసపోయినరా, నేను మోసపోలేదురా, ఇంకా ఏమంటాను, ఇంకెవరే వస్తారా మీరు నమ్ముల్ని, వాడు కంపల్సరీ నాకు పంపించినట్టు చేసిండు. రిజిస్ట్రేషన్ కోసం అని ఒక 5,000 అడిగిండు ఫస్ట్, దీంతో 5,000 తర్వాత ఇంకో 5,000. వాడు ఎంతవరకు అంత గుంజనికి ట్రై చేస్తూ ఉంటాడు. అరే ఇటువంటి కొంచెం మీరు అప్డేట్ కానీ ఇటువంటి ఎమ్మడే పాసికట్టు ఉంది. వానికి ఎటువంటి రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. జస్ట్ కట్ చేస్తే అయిపోతుంది కాలు. వాడు నాకు డాక్యుమెంట్స్ పంపిస్తే నేను సెర్చ్ చేసి మనకి దగ్గర నుండి చూపించిన జూమ్ తీసి, వాడు ఒక్కొక్క లెటర్ తీసుకొచ్చి ఆడ పెట్టేసిండు. గంత మాత్రం చూసుకోకుండా ఎట్లా చెప్పు. ఆధార్లో వెరిఫై చేస్తే నాట్ వ్యాలిడ్ అని చూపిస్తుంది, పాన్ కార్డు కూడా నాట్ వ్యాలిడ్. వాడు ఏదో ఆర్మీ కార్డు, ఐడి కార్డు ఎంతసేపు అలా చేస్తాడు అవి. అందుకే ప్రతి ఒక్కరికి చెప్తానా, ప్రతి ఒక్క జనరేషన్ తగ్గట్టు ఉండాలి. జనరేషన్ తగ్గట్టు మనిషి లేకపోయింది అనుకో, నువ్వు ఏ ఏజ్ అయినా పర్లేదు, కానీ ఇప్పుడున్న నడుస్తున్న జనరేషన్ తగ్గట్టు నువ్వు అప్డేట్ కావాలి. ప్రతి ఒక్కటి అప్డేట్ అయితేనే నువ్వు ఇక్కడ బతకొచ్చు, లేకపోతే మాత్రం నిన్ను మింగిపోతారు. జాగ్రత్త. గీ ముచ్చట అయిపోగానే ఇంట్లో గరం ఉప్మా రెడీ అయ్యి చూస్తాను ఎప్పుడు నోట్లు వేసుకోవాలని ఊరిస్తాను మొత్తం. దీంట్లో మేము స్పెషల్గా ఛాయ్ పోసుకుని తినడం అలవాటు. మీకెవరికైనా ఛాయ్ పోసుకునే అలవాటు ఉంటే కామెంట్ చేయండి. ఇక మా అశ్వగాడు అయితే దాన్ని ఎండ పోసుకున్నది. ఇక గిదైపోగానే డైరెక్ట్ వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయారు ముగ్గురు. బాయ్ అభి ఏగీలు ఉంటే అసలు పని కాదేం కాదు. ఇంట్లో బట్టలు ఉన్నాయి ఉతికేటి, అందుకే గీరని అయితే పంపించేసినాం. అబ్బా ఈ బట్టలు చూస్తా అంటేనే జల్లు ఉంటుంది. ఈ బట్టలను విండాలన్నా ఇప్పుడు నేనా, నువ్వేరా గాడిది పిండో అన్నట్టు నా మనసాక్షి చెప్పగానే స్టార్ట్ చేసిన. అది అయిపోగానే స్నానం చేసినాక మామూలుగా రిటర్న్ అయితే అయిపోయింది. ఇవంతా టైంపాస్ చేసిన. నీకు ఫిష్ అంటే ఇష్టమా? ఏమేమి తెచ్చుకుందాం నాన్న, అర్థం కాలే నాకు. ఏ కలర్ ఫిష్ అంటే ఇష్టం నీకు? ఇంకా ఇంకా అవన్నీ కోసుకుందామా పెంచుకుందామా? నీ పింక్ ఫిష్ ఏది? పింకీ ఎక్కడ ఉందిరా నీ పింకీ? తీసుకున్నా. అత్తమ్మ నింటుందా పింకీ? చనిపోయిందా? తీసుకుపోయిందా? పింకీని తీసుకుపోయినారా వాళ్ళు పింకీని తీసుకుపోయి లేదా పింకీ? అట్లా లంచ్ చేసి నా పర్సనల్ వీడియోస్, ఫ్రాంక్ వీడియోస్ చేద్దామని చెప్పేసి వెళ్ళాం. ఇక అయితే మా దగ్గర ఒక మంచి స్క్రిప్ట్ ఉంది, అది వర్కౌట్ అవుతుందో కాదో ఇక చూడాలి.
కొంచెం వింటే అయిపోయింది. మంచిగా ప్రాంక్ చేద్దాం వీడియో. సరే రైట్ చెప్పు. ఇంటికి వచ్చే వరకు మస్తు లేట్ అయిపోయింది. ఇక మా పిల్లలంతా మా అక్క వాళ్ళ ఇంటికాడికే ఉన్నారు, ఎందుకంటే మాది గ్యాస్ అయిపోయింది. ఇక్కడనే తినేసి ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చేసినాం. అభి ఇంగో ఇది చూడు, ఇది కూడా నేర్చుకున్నావు కదా అభి. ఇంగో అభి ఇగో ఇది కూడా నేర్చుకున్నావు అభి. ఇంగో మా అభిగానికి ఫుల్ ట్రైన్ అయిపోయింది డాన్స్. మా ఆశాడు ఫుల్ నేర్పించింది 2 రోజులనే. ఏ స్టెప్ అంటే ఆ స్టెప్ అవుతుంది. ఓకే గాయ్స్, గుడ్ నైట్ అందరికీ. మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. బాయ్.